వారి ప్రశస్తమైన నామంలో ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధికి వాక్య ధ్యాన కూడికకు చేరువచ్చిన ప్రియ సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. మంచిది, ప్రభు మనల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక బుధవారం ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు. ఈ సమయంలో దైవ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాలు కొత్త నిబంధనలో నుంచి మనం చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 12:3 లేదంటే 3 నుంచి 5 వరకున్న లేఖన భాగాల్ని చదువుదాం. ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొనియుండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని ఆ తర్వాత రాయబడిన మాట, మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా? మీరు చదువలేదా? అలానే మరొక లేఖన భాగాన్ని ఈ మత్తయి సువార్తలో నుంచే మనం చదువుదాం. చూడండి, 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుంచి చదివితే బాగుండేది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుంచి 5 వరకున్న లేఖన భాగాలు. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన, సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురనియు చెప్పెననియు తర్వాత రాయబడిన మాట, మీరు చదువలేదా? మీరు చదువలేదా? అలానే మరొక లేఖన భాగాన్ని కూడా మనం మత్తయి సువార్తలో నుంచే చదువుదాం. రండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 12 నుంచి చదివితే బాగుండిద్దిలే, కానీ అయితే సమయభావాన్ని బట్టి 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూను చదువలేదా? ఇదే అధ్యాయంలో నుంచి 42వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 42వ వచనం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములలో ఎన్నడూను చదువలేదా? 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ 2 వచనాలు చదువుదాం. మృతుల పునరుద్ధానమును గూర్చి, నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువలేదా? చాలు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ రాత్రి మన బైబిల్ స్టడీకి దైవజనులు ఇచ్చిన అంశం ఏంటంటే వ్యక్తిగత ధ్యానం. దానికి సహాయకరంగా మత్తయి సువార్తలో నుంచి కొన్ని మాటలు ఆయా అధ్యాయాల్లో నుంచి మనం చదువుకున్న ఈ వచనాలన్నిటిలో అన్ని వచనాల్లో రాయబడిన మాట ఏంటి? మీరు చదవలేదా? మీరు చదవలేదా? దేవుడు మనకు అనుగ్రహించిన వాటి విషయంలో తప్పకుండా మనం దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాల్సిందే. పాత నిబంధనలో వాళ్ళు చదువుకోవటానికి ఫిజికల్గా వాళ్ళకేం బైబిల్ లేదు.
ఒకవేళ ఉంటే కొంతమంది దగ్గరే బైబిల్ ఉండేదన్నమాట. ప్రతి కొంతమంది దగ్గరే ఉండేది. మనందరికీ తెలిసిన సంగతే. నెహెమ్యా గ్రంథంలో చూస్తే ఎజ్రా వారి మధ్యలో నిలబడి ధర్మశాస్త్రాన్ని తెరచి వారందరికీ చదివి వినిపించాడు. వాళ్ళకి చదువుకోవటానికంటూ వ్యక్తిగతంగా వాళ్ళకేం ఉండేవి కాదు. అలా దేవాలయంలో లేదంటే శాస్త్రుల దగ్గర లేదంటే ఆ మందిరంలో ఆ యాజక ధర్మం జరిగించే వారి దగ్గర, ప్రజలకి పరిచర్య చేసే వారి దగ్గర మాత్రమే ఆ బైబిల్ ప్రతులు ఉండేది. అందులో కూడా బహుశా ధర్మశాస్త్రమే వారి దగ్గర ఉండేది. దాన్ని చదివి వినిపించినప్పుడు వాళ్ళు దాన్ని విని ఆ ప్రకారంగా జీవించేవాళ్ళు. అందుకే ప్రవక్తల గ్రంథాల్లో కూడా మీరు చూస్తే యెహోవా సెలవిచ్చున్నదేమనగా అంటూ దేవుడు చెప్పిన మాటల్ని ప్రవక్తలు ఆ ప్రజలకు తెలియజేశారు. వారికంటూ రిటర్న్గా వాళ్ళ దగ్గర ఏం లేదు దేవుని మాటలు చదువుకోవటానికి. దేవుడు అందుకే కొత్త నిబంధనలో కూడా మనం చాలా చోట్ల చూస్తే యేసు ప్రభు వారు కూడా ఎమ్మాయి మార్గంలో అంటారు కదా, మోషేయు దావీదును ప్రవక్తలను నన్ను గూర్చి ప్రవచింపలేదా అంటే, మోషే దావీదు అలానే ప్రవక్తలు వాళ్ళందరూ ఏం చేశారంటే దేవుడు తండ్రి అయిన దేవుడు ఏదైతే సెలవిచ్చారో అవి అక్కడున్న దేవుని ప్రజలకు వాళ్ళు బోధించేవాళ్ళు, వాళ్ళకి వినిపించేవారు. అయితే వాళ్ళ బాధ్యత ఏంటంటే ఏమైతే వింటున్నారో వాటిని విని ఆ ప్రకారంగా చేయాలి. అయితే నేడు క్రొత్త నిబంధన సంఘంలో యేసుక్రీస్తు రక్తం కింద కడుగుబడిన మనందరికీ ఇప్పుడు మన చేతుల్లోకి ఏమొచ్చింది? భౌతికంగా బైబిల్ తన వాక్యాన్ని, తన మాటలని గ్రంథస్థం చేయబడి దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే వ్యక్తిగతంగా మనం దీనిలో రాయబడిన సంగతులు మనం ఏం చేయాలి? చదవాలి, ఆ ప్రకారంగా మనం జీవించాలి. అందుకే యోహాను భక్తుడు ఆఖరి ప్రవచన గ్రంథాన్ని రాస్తూ ప్రకటన గ్రంథంలో మనందరం బాగా ఎరిగిన వచనమే, అది తీనవసరం లేదు, 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, సమయము సమీపించినది గనుక అక్కడ రాయబడిన మాట ఏంటి? ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన వాటిని గైకొనువాడును ధన్యులు అన్నమాట. చదివేవారు కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో కూడా మనం ఏం చూస్తాం? దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ దినాల్లో కొత్త నిబంధన సంఘంలో ఉన్న మనందరికీ దేవుడు మనందరం చదువుకోవాలని, మనందరం చదువుకొని గ్రహించి ఆ ప్రకారంగా జీవించాలని తన లేఖనాన్ని మనకు అనుగ్రహించాడు కదా. మనందరికీ తెలుసు ఈ భౌతిక ఈ బైబిల్ గ్రంథం మన దాకా రావటానికి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎంతోమందిని దేవుడు ఈ పరిచర్యలో ఉపయోగించుకున్నాడు. ఎంతోమంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. మనందరికీ తెలిసిన విలియం కేరీ గురించి మనం ఎరిగిన వారమే. విలియం కేరీ ఏ విధంగా ఈ దేవుని వాక్యాన్ని, బైబిల్ని అందరికీ అందుబాటులోకి తేవాలని ఎంత ప్రయాసపడ్డాడు. దేవుడే వారిని పరిచర్యలో వాడుకున్నాడు. కారణం ఏంటంటే అందరికీ ఈ బైబిల్ అందితే అందరూ దాన్ని చదువుకొని ఏం చేయాలి? ఆ ప్రకారంగా జీవించాలి. ఈ దినాలలో మన పైన ఉన్న బాధ్యత ఏంటంటే వ్యక్తిగతంగా మనం దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఆ విధంగా దేవుని వాక్యాన్ని గైకొంటూ మనం జీవించేవారిగా ఉండాలి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే అది దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి. చదివిన వారం తప్పకుండా మనం ఏం చేయాలంటే గైకొనేవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా మరొక చోట కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇదే లూకా సువార్తలో యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఆయన తెలియజేసిన మాట, రండి ఆ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 27 నుంచి చదివితే బాగుండిద్ది. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా దేవుడేమన్నాడు? ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరిధన్యులని చెప్పాను. భౌతికంగా దేవునికి ఆ దినాల్లో వ్యక్తిగతంగా భౌతికంగా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి ఒక స్త్రీ కేకలు వేసి గంభీరంగా చెప్పింది, నిన్ను పోషించిన తల్లి లేదంటే నీకు పాలిచ్చిన తల్లి ఆమె ధన్యురాలు అని అంటే
ఆమె ధన్యురాలే కావచ్చు, కానీ అసలు దేవుని దృష్టిలో అసలు ధన్యురాలు ఎవరో నేను చెప్తాను విను అంటూ ఆయన చెప్పిన మాట ఏంటి? దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా గైకొనేవారే ధన్యులు. చదివేవారు, వినేవారు, గైకొనేవారే ధన్యులు అని మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 22వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చదివితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, అక్కడ రాయబడిన మాట, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో మనందరం చేరువచ్చి ఉండగా, మనందరికీ సాధారణంగా ఈ అలవాటు మనందరం కలిగి ఉన్నవారమే. దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానం చేయటం. మనందరికీ దాని గురించిన విషయాలు, దేవుని సేవకుల పెంపకంలో అవన్నీ ఎరిగిన వారమే, వాటిలో బలపడుతూ వస్తున్న వాళ్ళమే. అయితే ఆ విషయాలన్నీ నేనేమి ఇప్పుడు మరలా వాటిని జ్ఞాపకం చేయట్లేదులే, కానీ దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్న వారిలో కలిగే కొన్ని ప్రభావాలు మనం ఒక 7 లేదా సమయాన్ని బట్టి కొన్ని సంగతులు మనం ఆలోచించేసి మనం ప్రార్థన చేసుకుందాం రండి. మొట్టమొదటిగా కొత్త నిబంధనలో నుంచి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ కొన్ని వచనాలు మనం ఆ పేజీ తీసి మనం చదివితే ప్రయోజనకరం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుంచి ఈ మాటలు మనం చదువుదాం. 19 నుంచి నేను చదువుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ఆ తర్వాత రాయబడిన మాట, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను, ఏలియాని కానని ఒప్పుకొనెను, ప్రవక్త కానని ఒప్పుకున్నాడు. మరి నువ్వెవరో చెప్పయ్యా అనంటే యోహాను సెలవిచ్చిన మాట 23వ వచనం 1వ అధ్యాయం. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. యోహాను తన దగ్గరికి వచ్చిన బాప్తిసం ఇచ్చే యోహాను తన దగ్గరికి వచ్చి కొంతమంది తన దగ్గరికి వచ్చి నువ్వెవరో అని అడిగినప్పుడు యోహాను ఏమని చెప్పాడు? అక్కడ రాయబడిన మాట, తానెవరో ఎరుగలేదు అని అనలేదు, కానీ తాను ఎరుగును అని అనక తానెవరో చెప్పాడు. ముందు తాను ఎవరు కాదో చెప్పాడు, తర్వాత తాను ఎవరో చెప్పాడు. చెప్తూ ఆయన అక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, యెషయా చెప్పినట్టు నేను అరణ్యములో త్రోవ సరళము చేయుడి అని ఎలుగెత్తి చెప్పే ఒక శబ్దాన్ని. యోహానుకి తను వ్యక్తిగతంగా నేను ఎవరని అని ఎలా తను గ్రహించగలిగాడు అనంటే, చెప్పండి, ఇక్కడే మనం చదివాం. యెషయా చెప్పినట్టు అని జ్ఞాపకం చేశాడంటే దేవుని వాక్యాన్ని బహుశా బాప్తిస్మిచ్చే యోహాను యెషయా గ్రంథం చదివాడు. వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో నుంచి తాను ఎవరో తన యొక్క డ్యూటీ ఏంటో, లేదంటే తను ఎందుకోసం దేవుడు ఈ లోకంలో తనకి జన్మనిచ్చాడో అవి ఎరిగాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎరిగి మంచి సంఘంలో వాక్యంతో సమృద్ధి కలిగిన సంఘంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఈ వ్యక్తిగత ధ్యానాన్ని మనం కూడా అలవాటుగానే కలిగి ఉన్నాం. అయితే వ్యక్తిగత ధ్యానం మన పైన ఈ ప్రభావాన్ని చూపిస్తుందా? ఏంటి ఆ ప్రభావం అంటే, బాప్తిసం ఇచ్చే యోహాను మీద ఆ ప్రభావం చూపించింది. లేదంటే బాప్తిసం ఇచ్చే యోహానుకు ఆ సంగతి తెలియజేసింది. ఏంటి ఆ సంగతి అంటే, తానెవరో తనకి తెలియజేసింది. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నాం, ప్రతిరోజు చదువుకుంటున్నాం. కొంతమంది యవనస్తులు అయితే క్వైట్ టైం కలిగి ఉన్నారు. అయితే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నేనెవరినో, నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో, నా పట్ల దేవుడికి కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో అని మనల్ని గురించి మనం ఎరగకపోతే మన వ్యక్తిగత ధ్యానం అది బహుశా ఫలభరితం కాదేమో. కాబట్టి ఈ మాట మనం ఆలోచన చేద్దాం. వ్యక్తిగత ధ్యానం తప్పకుండా మనస్ఫూర్తిగా మన బైబిల్లో అక్కడక్కడ కొన్ని విషయాలు మనం చూడొచ్చు.
మనందరం ఎరిగిన వారమే. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో కూడా ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ దాన్ని ధ్యానం చేస్తే. మరి కొన్ని చోట్ల చూస్తే మనం ఎరిగిన వారమే కదా, అపోస్తుల కార్యముల గ్రంథంలో ఐథియోపియా రాణి కింద ఉండే ఒక ఆయన యెరూషలేము దగ్గరికి వచ్చి ఆరాధించడానికి వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతూ మరలా వెళ్తున్నప్పుడు ఫిలిప్పు వచ్చి ఏమడిగాడు అతన్ని, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా? అంటే ఆనందిస్తూ మనం చదివితే, లేదంటే గ్రహించే విధంగా ఆలోచనపూర్వకంగా మనం చదివితే తప్పకుండా మన వ్యక్తిగత ధ్యానం మనం ఎవరో మనకి బయలుపరిచిద్ది. గ్రహించేటట్లుగా మనం చదివితే తప్పకుండా మన వ్యక్తిగత ధ్యానం మనకే ప్రయోజనాన్ని చేకూర్చిద్ది. యోహాను తన దగ్గరికి వచ్చిన వారికి ఏం సమాధానం చెప్పాలో తర్జన భర్జన పడలేదు, కానీ తాను ఎవరు కాదో క్లారిటీగా చెప్పాడు. నేను క్రీస్తుని కాదు, నేను ప్రవక్తను కాదు, నేను ఏలియాను కాదు, తాను ఎవరు కాదో తను గ్రహించాడు. తాను ఎవరో కూడా తాను గ్రహించాడు. దేని ద్వారా ఇది గ్రహించాడంటే వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదివి తెలుసుకోవటాన్ని బట్టి గ్రహించాడు. ఆ విధంగా మన వ్యక్తిగత ధ్యానం, నా వ్యక్తిగత ధ్యానం నన్ను కొత్తగా నాకు పరిచయం చేస్తుందా? యోహాను గురించే మనం చదివితే మనందరికీ తెలిసిందే కదా, యోహాను ఎవరి కుటుంబంలో జన్మించాడు? బాప్తిస్మిచ్చే యోహాను జకరియా ఎలిజబెత్ కుటుంబంలో జన్మించాడు. వారి కుటుంబ నేపథ్యం ఏంటి? జకరియా యాజక వృత్తిని జరిగిస్తూ ఉండేవాడు. యాజక కుటుంబంలో పుట్టిన ఎవరు? ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను మరలా వారి నాన్నగారి తర్వాత మరలా ఏం చేయాలి? యాజక ధర్మాన్నే జరిగించాలి. కానీ యోహాను ఏం చేశాడు? యాజకుని వస్త్రాలు ఏం వస్త్రాలు ఉంటాయి? యాజకుని వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు కదా. మనం పాత నిబంధనలు అవన్నీ మనం ఎరిగిన వారమే. కానీ యోహాను తన వస్త్రాలను మార్చుకొని, యోహాను తాను ఎవరో తాను ఎరిగాడు కాబట్టి తన వస్త్రాలను తాను మార్చుకోగలిగాడు. యాజకుని యొక్క ఆహారం ఏంటి? యాజకుని యొక్క ఆహారం సాధారణంగా ఆ బలి పశువులో నుంచి శ్రేష్టమైనది, క్రొవ్వినది వాళ్ళు తీసుకొని వాళ్ళు భుజించేవాళ్ళు. కానీ యోహాను ఏ ఆహారాన్ని తీసుకుంటున్నాడు? అడవిలో దొరికే తేనెని, మిడతల్ని ఆహారంగా తీసుకుంటున్నాడు కదా. యోహాను మామూలుగా యాజకులు ఎక్కడ నివాసం ఉంటారు? సాధారణంగా సమాజం మధ్యలో వాళ్ళు నివాసం చేస్తారు. కానీ ఇప్పుడు తాను ఎవరో ఎరిగిన యోహాను ఎక్కడ నివాసం చేస్తున్నాడు? అడవుల్లో నివాసం చేస్తున్నాడు. ప్రజలతో సున్నితంగా మాట్లాడాల్సిన ఈ యోహాను అడవుల్లో ఏం చేస్తున్నాడంటే కేకలు వేస్తున్నాడు. తన వ్యక్తిగత ధ్యానం తన వ్యక్తిగత జీవితాన్ని మీద ప్రభావితం చూపించింది. నేను ఎలా చెప్తాను, తన వ్యక్తిగత అలవాట్ల మీద, హ్యాబిట్స్ మీద ప్రభావితం చూపించింది. ఆహారపు అలవాట్లు మారిపోయినాయా లేదా? తన సహవాసం మీద ఆ వ్యక్తిగత ధ్యానం ఎంతగానో ప్రభావితం చూపించింది. సహవాసం మారిపోయిందా లేదా? వ్యక్తిగత ధ్యానం నేను కూడా కలిగి ఉన్నాను, మనందరం కూడా కలిగి ఉన్నాము. అయితే మన వ్యక్తిగత ధ్యానం మనపైన ఎలాంటి ప్రభావితం చూపిస్తుందా లేదా మనం పరీక్ష చేసుకుందాం. అలానే యోహాను యొక్క వ్యక్తిగత ధ్యానం ఇంకా యోహాను ఏ విధంగా ప్రభావితం చేసిందంటే, రండి, ఇదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. 34వ వచనం. ఈయనే దేవుని కుమారుడని తర్వాత రాయబడిన మాట ఏంటి? నేను తెలుసుకొని. చాలు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని. యోహాను యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క వ్యక్తిగత ధ్యానం దేవుడెవరో, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో తెలిసే విధంగా ఆయన మీద ప్రభావితం చూపించింది. జనరల్గా మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టారు కదండి. తర్వాత ఎవరు పుట్టారు? యేసు ప్రభు వారు పుట్టారు. సాధారణంగా బహుశా ఇద్దరు ఒకే ఏరియాలో జన్మించారు, ఒకే ఏరియాలో నివసించారేమో. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభువుని ఏమని వాళ్ళందరూ ఎరిగారు? ఈయన మనతో వడ్లవాని కుమారుడు కాడా? మనతో నివసిస్తున్న ఆ మరియా వాళ్ళు ఉన్నారే, వారి సహోదరుడు కాదా
అని యేసు ప్రభువును కూడా తమతో ఒక ఆయనే అన్నట్లుగా వాళ్ళందరూ గ్రహించారు. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను మాత్రం ఏమని గ్రహించాడు? ఈయన దేవుని కుమారుడని గ్రహించాడు. అంతేకాదు, యేసు ప్రభువారు తన దగ్గరికి బాప్తిస్మ తీసుకోవడానికి వస్తుంటే ఆయన చూసి ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అరే, వారిలాగా దేవుడు యేసు ప్రభు వారిని వారిలాంటి అభిప్రాయం ఈయనకి లేదు. కారణం ఏంటంటే ఈయన వ్యక్తిగత ధ్యానం దేవుడెవరో తెలుసుకోవటానికి సహాయపడింది. దేవుణ్ణి ఒక ప్రత్యేక రీతిలో అర్థం చేసుకోవటానికి తన వ్యక్తిగత ధ్యానం తన పైన ఎంతో ప్రభావితం చూపించింది. అందుకే చాలామంది ఆయన్ని తమతో ఒక మనుషుడే అని అనుకుంటుంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను మాత్రం ఈయన అలాంటి వాడు కాదు, ఈయన లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఈయన దేవుని కుమారుడు అని తెలుసుకున్నాడు. అక్కడ రాయబడిన మాట అదే మనం చదువుకున్నాం కదా, ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని. అంతేకాదు, తెలుసుకున్న ఆయన ఆ దేవుని పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండటానికి తన వ్యక్తిగత ధ్యానం తన పైన ప్రభావితం చూపించిందంటే ఇదే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం మనం చదువుదాం. 26, 27 వచనాలు. యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయనని ఎరుగరు. తర్వాత రాయబడిన మాట, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుణ్ణి కాను. చెప్పండి, దేవుడు ఎవరో తెలుసుకోవటానికి తన వ్యక్తిగత ధ్యానం తన పైన ఎంతో ప్రభావితం చూపించింది. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న మాట, దేవుణ్ణి మహిమపరిచే విధంగా తన వ్యక్తిగత ధ్యానం తన పైన ఏం చేసింది? ప్రభావితం చూపింది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా అదే మాటలు మనం చూడొచ్చు. అక్కడ కూడా యోహాను జ్ఞాపకం చేస్తూ దేవుని గురించి చెప్తూ ఆయన పరిచయం చేసిన మాట చూడండి. 11వ వచనం, మత్తయి సువార్త 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుణ్ణి కాను. 12వ వచనం, ఆయన చేట ఆయన చేతిలో, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో. చూడండి, దేవుని పట్ల తన స్పందన కూడా మారిపోయింది. దేవుణ్ణి గౌరవపరిచే విషయంలో ఎంత గొప్పగా బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు. ఆ కాలంలో అందరూ యోహాను వెంట యోహాను శిష్యులుగా మారి యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చినప్పుడు యోహాను మాత్రం ఎవరిని ఎక్కువ హైలైట్ చేస్తున్నాడు, ఎవరిని మహింపరుస్తున్నాడు, ఎవరికి ఘనతను ఆపాదిస్తున్నాడంటే దేవునికి, యేసు ప్రభు వారికి మహిమను తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారిని హెచ్చించేవాడుగా ఉన్నాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అసలు ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా, చెప్పులు విప్పదీయటానికి కూడా నేను పాత్రుడు కానని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుడిని ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. దేవుడు ఎవరో తెలుసుకోవటానికి, దేవుణ్ణి మహిమపరిచే విధంగా, దేవుణ్ణి హెచ్చించే విధంగా తన వ్యక్తిగత ధ్యానం తన పైన ప్రభావితం చూపింది. బహుశా యోహాను యెషయా గ్రంథం అంతా చదువుంటాడేమో. మన వ్యక్తిగత ధ్యానం మన పైన ఎలాంటి ప్రభావాన్ని, వ్యక్తిగతంగా నన్ను నేను తెలుసుకోవటానికి, నాలో ఉన్న లోపాలేంటో, లేదంటే నా పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో, ప్రస్తుతంలో నా వ్యక్తిగత ధ్యానం నన్ను సిద్ధపరుస్తుందా? మన వ్యక్తిగత ధ్యానం ప్రజెంట్లో మనల్ని ప్రిపేర్ చేయాలి, మనల్ని సిద్ధపరచాలి. ఆ విధంగా దేవుని వాక్యం సజీవమైనది, దేవుని వాక్యం బలమైనదని మనం ఎరిగిన వారమే. దేవుని వాక్యాన్ని గురించి ఎన్నో పోలికలు, దేవుని వాక్యం చేసే ఎన్నో కార్యాలు, అవన్నీ మనం పాటల్లో పాడుకుంటున్న వారమే. కానీ ఈ మాటలు మన అనుభవాలలో మనం కలిగి ఉంటే అది ఎంతైనా దేవునికి మహిమకరం కదా. యేసు ప్రభు వారు కూడా వచనాలు ఏం తిప్పట్లేదు. యేసు ప్రభు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర. తర్వాత ఆయన వెంటనే ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలో ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు? 40 days, 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు సాతానుకి దేవునికి, యేసు ప్రభు వారికి మధ్యలో ఏం జరిగింది? శోధన, మధ్యలో టెంప్టేషన్స్. సాతాను యేసు ప్రభు వారిని టెంప్ట్ చేస్తూ ఉన్నాడు. శోధనలోకి తీసుకువెళ్ళాలని సాతాను ప్రయత్నం చేస్తుంటే యేసు ప్రభు వారు అక్కడ జ్ఞాపకం చేసిన మాటలేంటి? ఆకలి అవుతుందా అంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటే దేవుడు ఏ మాటలు జ్ఞాపకం చేశాడు యేసు ప్రభు వారు? ద్వితీయోపదేశకాండంలో 6, 7, 8 అధ్యాయాల్లో ఉన్న ఆ సంగతుల్నే ఎత్తి చూపించాడు.
మన వ్యక్తిగత ధ్యానం సాతాను పైన మనకి జయాన్ని తీసుకొని రావాలి, పాపం పైన మనల్ని జయింపజేసేదిగా మన పైన ప్రభావితం చూపాలి. ప్రస్తుతం ప్రెజెంట్లో మన వ్యక్తిగత జీవితం అలాగూ మనల్ని సిద్ధపరుస్తుందా? నేను కూడా ఈ మాటలన్నీ జ్ఞానం చేస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని విషయాల్లో నేను అక్కడే ఆగిపోయాను. దేవుని వాక్యం చాలాసార్లు బలమైనది, సజీవమైనది, ఫ్రెష్ అని దేవుని వాక్యాన్ని ఎన్నోసార్లు అలాంటి అనుభూతి కలిగి ఉన్నాను. కానీ ఆ దేవుని వాక్యం ప్రభావం, నా వ్యక్తిగత ధ్యానం యొక్క ప్రభావం కొన్నిసార్లు నేను కలిగి ఉండలేకుండా, జీవించలేకుండా నేనున్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నేను ప్రభు పాదాలు పట్టుకున్నాను. తప్పకుండా వ్యక్తిగత ధ్యానాన్ని ఆనందిస్తూ దాన్ని గ్రహించే విధంగా మరికొన్ని చోట్ల చూస్తే ఎంఐ మార్గంలో యేసు ప్రభు వారు వెళ్తుంటే ఆయన వారి మనస్సును తెరచెను, వారి కన్నులను తెరచెను కదా అన్నమాట లూకాసు వార్తలో ఆఖరి అధ్యాయంలో మనం చదువుతాం. దేవుడు ప్రభువా ఈ మాటలు నాకు గ్రహింపక చేయనట్లుగా నా మనసు తెరిచి దీన్ని నేను అర్థం చేసుకునే విధంగా నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా మనం చదివితే తప్పకుండా మన వ్యక్తిగత ధ్యానం మన పైన ప్రభావితం చూపించింది. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచించేద్దాం. ప్రస్తుతంలో మన వాక్య ధ్యానం, మన వ్యక్తిగత ధ్యానం, మనమెవరో మనకు తెలియచేయాలి. తర్వాత మన దేవుడెవరో మనకు అర్థమయ్యేటట్లుగా అది మనకు సహాయం చేయాలి. ఆ తర్వాత మరొక మాటని నేను జ్ఞాపకం చేసి మనం చూడండి. దానియేలు గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుదాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మనందరికీ ఎరిగిన విషయమే. ఇది మనందరం చాలాసార్లు ఈ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. దేని ద్వారా గ్రహించాడు? దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా చదవటాన్ని బట్టి దానియేలు ఆ సంగతి గ్రహించి దానియేలు మీద ఎలాంటి ప్రభావితం చూపించింది? ప్రభునందు ప్రియులరా, ఈ దానియేలు జీవితంలో నుంచి మనం ఈ సంగతిని ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. మన వ్యక్తిగత జీవితం మన భవిష్యత్తు పైన ప్రభావితం చేసిద్ది. భవిష్యత్తులో మనకు ఒక నిరీక్షణ ఉంది, భవిష్యత్తులో మనకు ఒక భరోసా ఉంది, భవిష్యత్తులో మనకు ఒక గమ్యం ఉంది అని ప్రస్తుతంలో మనం చింతించకుండా భవిష్యత్తుకి మనల్ని సిద్ధపరిచిద్ది. నేను కొంతమంది యవనస్తులను ఎరుగుదును, ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్నే నేను ఎరుగుదును. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, నాతో పాటు కొన్నిసార్లు దేవుని పరిచర్యలో కొనసాగిన వాళ్ళే. ఇంకా జాబ్ ఇంకా వాళ్ళకి రాలేని పక్షంలో వాళ్ళు చాలా కృంగిపోతూ బాధపడుతూ, ఏమో గందరగోళంగా ఉంది, భవిష్యత్తు ఏమైందో తెలియట్లేదు అని చాలా బాధపడుతూ బాధను వ్యక్తం చేసేవాళ్ళు. కానీ నాకైతే దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఒక భవిష్యత్తు, ఒక గొప్ప ప్రణాళిక దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడు. మన వ్యక్తిగత ధ్యానం మన భవిష్యత్తు పైన కూడా ప్రభావితం చేసిద్ది. దానియేలు చెరలో ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నాడేమో. ఎందుకంటే దానియేలుకి ఆల్రెడీ ఒక అలవాటు ఉంది కదా, ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు దానియేలుకు ఉంది. అప్పుడు దేవుని వాక్యాన్ని కూడా చదివే అలవాటు దానియేలుకు ఉందేమో. ఇర్మియా గ్రంథాన్ని చదివాడు దానియేలు. చదవటాన్ని బట్టి దానియేలుకి ఏం తెలిసింది, ఏం గ్రహించాడు? గ్రహించితిని అన్నమాట అక్కడ మనం చదివాం కదా. 70 సంవత్సరాలు చెరగా ఉండే 75 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నాయి. దేవుడు మాకు విడుదల కలిగించబోతున్నాడు. 70 సంవత్సరాలే మీరు ఈ చెరలో అన్న సంగతులు విన్నప్పుడు దానియేలు ఏం చేశాడు? వెంటనే ప్రార్థన చేశాడు. ప్రభునందు ప్రియులారా, మన వ్యక్తిగత ధ్యానం మన ప్రార్థనా జీవితాన్ని ప్రభావితం చేయాలి. ప్రార్థనా జీవితాన్ని మన వ్యక్తిగత ధ్యానం ప్రభావితం చేసిద్ది ఖచ్చితంగా. అలా ఆనందిస్తూ
ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ ఆవేశంతో మనం చదివితే తప్పకుండా మన వ్యక్తిగత ధ్యానం మన భవిష్యత్తు పైన కూడా ప్రభావితం చూపించేది. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచిస్తున్న మనం ప్రారంభంలో మనం చదువుకున్నాం. యేసు ప్రభువారు పరిసయ్యులతో శాస్త్రులతో అన్నమాట, మీరు చదవలేదా, మీరు చదవలేదా, మీరు చదవలేదా. చదువుంటే ఈ ప్రశ్న అడిగేవాళ్ళు కాదు, చదువుంటే మీరు ఇలాగ ఉండేవాళ్ళు కాదు అని దేవుడు తిరిగి మరలా వాళ్ళనే ప్రశ్నిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం కూడా అలాగూ శ్రద్ధతో వ్యక్తిగతంగా ధ్యానం చేస్తే తప్పకుండా ప్రస్తుతం మన జీవితం పైన ఎంతగానో ప్రభావితం చేసిద్ది. ప్రస్తుతం మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా దేవుని వాక్య ప్రభావం మన పైన ఉండేది, మనల్ని ఆ విధంగా సిద్ధపరిచిద్ది. అలాగూ మనల్ని సిద్ధపరచుటలో పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేసేవారిగా మనం ఉంటూ దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉందాం. ఈ చిన్న తలంపులు దేవుడు మనందరి కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ఆలోచన చేద్దాం. వ్యక్తిగతంగా నాకు నేను, మీకు మీరు. దేవుడు తన వాక్యాన్ని, తన బైబిల్ గ్రంథాన్ని మన దాకా ఇవ్వటానికి ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనకి అది చదవాలి అని మన తల్లిదండ్రుల్ని ప్రేరేపించి మనల్ని చదివిపించాడు. వాళ్ళు చదివించలేని స్తోమత వాళ్ళలో లేకపోయినా మనల్ని చదువుకునేవారిగా దేవుడే సిద్ధపరిచాడు. అయినా దేవుని వాక్యాన్ని కొన్నిసార్లు మనం స్కిప్ చేసేస్తున్నాం చదవకుండా. ఒకవేళ చదివినా క్యాజువల్గా చదవాలి కాబట్టి చదువుతున్నామేమో. ఈ రాత్రి మన వ్యక్తిగత ధ్యానం ఈ విధంగా మన ప్రస్తుత జీవితాన్ని, మన భవిష్యత్తు జీవితాన్ని యోహానును ప్రభావితం చేసినట్లు, యేసుక్రీస్తు ప్రభువారు తాను శోధనను జయించినట్లుగా, దానియేలుని సిద్ధపరిచినట్లుగా మన వ్యక్తిగత ధ్యానం మన పైన అలాంటి ప్రభావితం చూపే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన వ్యక్తిగత ధ్యానంలో ఉన్న లోపాలు మనం ఎరిగిన వారమే. ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర వాటిని ఒప్పుకుందాం. ప్రభు సహాయాన్ని పొందుదాం. మా కన్నులు తెరువు ప్రభువా, నీ గ్రంథములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లుగా మా కన్నులు తెరువు ప్రభువా. మాకు బోధించయ్యా, మాకు బోధించయ్యా. మీ దగ్గరికి వచ్చి మేము కూర్చొని మేము నేర్చుకుంటాం ప్రభువా, మాకు బోధించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ రాత్రి మీ సన్నిధిలో చేరి నీవు చేసిన ఉపకారాలకి మేమేమి ఇవ్వగలం ప్రభువా. మమ్మల్ని రక్షించి అలానే మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు, కానీ రక్షణలో మేము కొనసాగటానికి, శోధనను మేము జయించటానికి, భవిష్యత్తు కొరకై మేము సంతోషంతో సిద్ధపడటానికి మీరు ఎంతగానో ప్రణాళిక వేసి మాకు మీ ప్రశస్తమైన, పరిశుద్ధమైన, సజీవమైన, తాజాదనం కలిగిన మీ వాక్యాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. ఆ వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో సమయం సమీపించింది. వాటిని చదివి, విని, గైకొని ఆ ప్రకారంగా జీవించేవారిగా, వాక్యం ద్వారా ప్రభావితం చేయబడేవారిగా మేమందరము ఉండునట్లుగా, మిమ్మల్ని మహింపరిచే అనుభవం, మిమ్మల్ని హెచ్చించే అనుభవం, మీ కొరకు పనిచేసే అనుభవం మేము కలిగి ఉండునట్లుగా మమ్మల్ని బలపరచమని కోరుతూ, సమస్త మహిమాఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, జ్ఞాపకం చేసిన నేను కూడా భ్రష్టుడినవ్వకుండా ప్రభువా, నన్ను నేను బలపరుచుకోవటానికి, నన్ను నేను జాగ్రత్త పరుచుకోవటానికి ఇంకా బలపరచమని కోరుతూ, మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి విశ్వాసంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం కొరకు దేవునికి స్తోత్రం. అలాగే మంచి తలంపులు తీసుకొని వచ్చిన సహోదరునికి అభినందనలు. వాక్యాన్ని విన్నాం. వింటూ ఉండగా రెండు తలంపులు నా మనసులోకి వచ్చాయి. దేర్ ఆర్ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ లైవ్స్. 2 రకాల జీవితాలు ఉంటాయి. ఒకటి ఇఫెక్టివ్ లైవ్స్, 2 డిఫెక్టివ్ లైవ్స్. ఫలభరితమైన జీవితాలు, లోపభూయిష్టమైన జీవితాలు.
వాక్య తాకిడి క్రింద, వాక్య ధ్యానం కింద ఏ జీవితాలైతే బ్రతుకుతాయో అవి ఫలభరితంగా ఉంటాయి. వాక్యానికి దూరంగా, వాక్యానికి వేరుగా ఏ జీవితాలైతే ఉంటాయో అవి లోపభూయిష్టమైన జీవితాలుగా ఉంటాయి. సో ఇక్కడున్న అందరూ ఏదో ఒక కోవకు చెందుంటారు. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ డిఫెక్టివ్, యు ఆర్ నాట్ లివింగ్ అండర్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. జీవితం లోపభూయిష్టంగా ఉంది అంటే అర్థం దేవుని వాక్య ప్రభావం మీ మీద పనిచేయటం లేదు. అందుకే ప్రకాష్ గారు ఆ పాట రాశారు. వాక్యమునకు నీలో విలువ ఉన్నదా, ఆ వాక్యము నీలో నిలుచుచున్నదా, క్రమమైన మార్పు కలుగుచున్నదా, సాక్ష్య జీవితం మెరుగుచున్నదా, కొరత నిరిగి నిదుర లేచి సాగి పొమ్మిక. 4 ప్రశ్నలు ఉన్నాయి అందులో. మొదటి ప్రశ్న ఏంటి? వాక్యమునకు నీలో విలువ ఉందా? ఇది ఫస్ట్ క్వశ్చన్. విలువ ఉందంటే కొరియా బైబిల్ కొనటం, దానికి జిప్పేయడం, తల కింద పెట్టుకోవడం, బీరువాలో పెడతాం, అది కాదు. ఆ వాక్యాన్ని చదవడం, వినడం, ధ్యానం చేయడం, అది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటి? ఆ వాక్యం నీలో నిలుస్తుందా? వాక్యం నిలిచింతే ఒకటే రుజువు, వాళ్ళు పాపం చేయలేరు. వాక్యం నిలిచిన వాడు పాపం చేయలేడని కీర్తనలు 119లో చదువుతాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనడి చేతనే కదా. మరొక వచనంలో ఇలా ఉంది, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకో. వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నవాడెవరు పాపం చేయలేరు. సో వాక్యం నిలుస్తుందా? ఇది సెకండ్ క్వశ్చన్. విలువ ఉందా? మొదటి క్వశ్చన్. నిలుస్తుందా? రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటి? మార్పు కలుగుతుందా? మార్పు కలుగుతుందా? మార్పు కలగడం అంటే ఏంటి? మనం యేసు ప్రభువులాగా మారడం, అదే మార్పు. వాక్యము శరీరం ధరించుకుంటే ఎవరయ్యారు? యేసు ప్రభు అయ్యాడు. అదే కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా. అంటే వాక్యం మనలో మార్పు కలగజేస్తే మనం కృపలో పెరుగుతాం, సత్యంలో పెరుగుతాం. 2 కృప సత్యము, దాంట్లో సంపూర్ణత. చెప్పండి, యేసు ప్రభుతో పోల్చుకుందాం. ఏ స్థాయికి వచ్చాం మనం? ఏ స్థాయికి వచ్చాం? సగమా, పోవా, లేదా దశంభాగమా, లేదా 1వ భాగమా? ఎక్కడికి వచ్చాం మనం? మనం ఎక్కడికి రాలేదంటే అర్థం ఏంటి? వాక్యం కాలక్షేపంగా వింటున్నాం, కాలక్షేపంగా చదువుతున్నాం. రిమెంబర్, వాక్యాన్ని మార్పు కోసం చదవకపోతే, జాక్పూనన్ అనే దైవ సేవకులు ఇలాగన్నారు, వాక్యం జ్ఞానములో పెరిగి ప్రవర్తనలో పెరగని వాడు పరిసయుడవుతాడు. అంటే వాక్యాన్ని అవతలోళ్ళకి అన్వయించడం నేర్చుకుంటారు వాళ్ళు. పరిసయులు అదే కదా చేసింది. సో మనం పరిసయులుగా మారుతున్నామంటే అర్థం ఏంటి? వాక్యం మనలో మార్పు తేవడల్లా. 4వది, సాక్ష్య జీవితం వెలుగుచుందా. అంటే సాక్ష్య జీవితం వెలిగితే ఆ వెలుగులోకి అనేక మంది వస్తారు. అదే రుజువు. మనం వెలుగుతుంటే అనేక మంది మన వైపుకి వచ్చి వారు ప్రభు వైపుకి ఆకర్షించబడాలి. ఈ 4 ప్రశ్నలు మనం వేసుకుందాం ఆ చరణంలో. మళ్ళీ అనుకుందామా? మొదటి ప్రశ్న ఏంటి? వాక్యానికి నీలో విలువ ఉందా?
ఇది మొదటిది. 2, విలువన్న వాక్యం నీలో నిలుస్తుందా? ఇది 2. నిలిచే వాక్యం నీలో క్రమమైన మార్పు తెస్తుందా? ఈ మార్పు తెస్తే ఆ సాక్ష్యం వెలుగుతుందా? దానికి 5వది కలుపుతాను. అది కలిగితే 5వది కలిపితే ఆ వెలిగేటప్పుడు ఇతరులు ఆకర్షించబడుతున్నారా? దీపం వెలిగితే ఆ దీపం వాళ్ళని పిలవాలా, కీటకాలని పిలవాలా? రే, ఇంతలా దీపాన్ని ఇక్కడ వెలుగుతుంటే మీకు కళ్ళు కనపడతలేదంటారా, రండిరా అని కేకేయాలా? దీపం అక్కర్లా, వచ్చేస్తాయి. కాబట్టి మన ద్వారా ప్రభువు దగ్గరికి ఎవరు రాలేకపోతున్నారంటే సాక్ష్యం కొడిగట్టుకుపోయిందని అర్థం. అందుకే రాశాడు భిక్షాల్ గారు పాట, నీతి సూర్యుడు యేసు నిన్ను వెలిగించగా నీవెచ్చట ఉన్నావో నిలిచి యోచించుమా, నీవెటులనున్నావో నిలిచి యోచించుమా. కాబట్టి నీ కాంతి కొడిగట్టిపోయిందేమో. కొడిగట్టిపోయిందంటే అర్థం ఏంటి? ఎవరు రారు నీ దగ్గరికి, నీ ద్వారా ప్రభు దగ్గరికి ఎవరో రారు. అదే ప్రూఫ్ నువ్వు ఆరిపోయావు అని చెప్పటానికి. వెలిగే దీపం దగ్గరికి వస్తారు, ఆరిపోయిన దీపం దగ్గరికి ఎవరు రారు. యేసు ప్రభు కూడా యోహాను గురించి ఇచ్చిన సాక్ష్యం అదే. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నట్టు ఉండేను. ఎక్కడుంది ఆ మాట చూడండి. 5వ అధ్యాయమా? 5:35 అంట. చదవండి. మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడ్డారు. ఎవరు అతని వెలుగులో ఉంది? అతని పరిచర్య పొందినవారు. అంటే యోహాను ఏమిచ్చాడు వారికి? వెలుగిచ్చాడు, సాక్ష్యం ద్వారా వెలిగించాడు. కాబట్టి 5 ప్రశ్నలు, పాటలో 4, పాటకు అనుసంధానంగా 1, మొత్తం 5 ప్రశ్నలు. ఈ ప్రశ్నతో మనం ప్రార్థనలోకి వెళ్దాం. మరొకసారి 5 ప్రశ్నలు అనుకుందాం. మొదటి ప్రశ్న ఏంటి? వేరే వాళ్ళ సంగతి వద్దు, మనకు మనమే అనుకుందాం. వాక్యానికి నాలో విలువ ఉందా? 2, ఆ వాక్యం నాలో నిలుస్తుందా? 3, నాలో క్రమమైన మార్పు అంటే యేసు ప్రభువులాగా మారే ఆ తత్వం క్రమంగా వస్తుందా? 4, సాక్ష్య జీవితం వెలుగుతుందా? 5, మనుషులు ఆ వెలుగులోకి వస్తున్నారా? వీటికి ఆన్సర్స్ లేకపోతే అర్థం ఏంటి? జీవితాలు 2 అని చెప్పా కదా, 2 రకాలని. ఏంటిది అది? ఎఫెక్టివ్ లైఫ్, డిఫెక్టివ్ లైఫ్. ఇప్పుడు 5టికి మన దగ్గర జవాబు లేదంటే అర్థం ఏంటి? వీఆర్ ఎఫెక్టివ్ క్రిస్టియన్స్ ఆర్ డిఫెక్టివ్ క్రిస్టియన్స్. అంతే, క్రిస్టియన్సే, కానీ ఒకళ్ళు ఎఫెక్టివ్, ఒకళ్ళు డిఫెక్టివ్. అంటే ఎఫెక్టివ్ క్రిస్టియన్స్గా ఉండాలి అంటే ఆ వాక్యాన్ని రిఫ్లెక్టివ్ క్రిస్టియన్స్గా ఉన్నప్పుడే జరుగుతుంది, ప్రతిఫలించేవారిగా. మంచిది. ఈ తలంపులు మన మనసులో ఉంచుకుందాం. పోయిన వారం మన హవాసం ఫెలోషిప్, ఈరోజు మనం విన్నదేంటి? వ్యక్తిగత వాక్య ధ్యానం, పర్సనల్ స్టడీ, పర్సనల్ డివోషన్. వచ్చే వారం మనం వినబోయేదేంటి? సంఘ ప్రార్థన జీవితం. కాబట్టి ఇవన్నీ ఉదో యాదృచ్ఛికంగా తూచ్ అని అనడానికి, కాలక్షేపాన్ని చేయడానికి మనం చేసేది కాదు. ప్రతి ప్రసంగం మన మీద ఒక అప్పును మిగులుస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. వాక్యం విన్న ప్రతిసారి మనం దేవునికి ఏమున్నట్లు లెక్క? అప్పు.
అటు అప్పు పెరిగిపోతే అప్పు ఇచ్చిన ఆయన ఏం చేస్తాడు? అప్పుల్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. అప్పు పెరిగిపోతే అప్పు ఇచ్చిన ఆయన ఏం చేస్తాడు? పిలిచి దండేస్తాడా? పిలిచి దండేస్తాడా? లేకపోతే ఐలాపురం హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ పెడతాడా? నిలదీస్తాడు, నిలబెడతాడు, అవమానపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, వాక్యం విన్న ప్రతిసారి అప్పున్నాం అని అనుకోవాలి. అప్పు పెరిగిపోయిందంటే నిలదీస్తాడు. అందుకని వెంటనే అది మన జీవితాలకు వచ్చేటట్లు ప్రార్థన చేసుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే ప్రారంభించాలి దేవునికి లోబడటం అనేది. అందుకే ప్రకాష్ ఎస్సూడియన్ గారు ప్రసంగం చివరిలో ఈ 3 ప్రశ్నలు వేసేవాళ్ళు. మొదటి ప్రశ్న ఏంటంటే, ఇఫ్ నాట్ నౌ వెన్, ఇఫ్ నాట్ యూ హూ, ఇఫ్ నాట్ హియర్ వేర్. నువ్వు కాకపోతే ఇంకెవరు? ఇది మొదటి ప్రశ్న. ఎక్కడ కాకపోతే ఇంకెప్పుడు? మూడవ ప్రశ్న, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? అంటే ఎప్పుడు వాక్యం విన్న తర్వాత అప్పుడే అక్కడే మనలో ఒక తీర్మానం కలగాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడు అంతే. అప్పటి నుంచే ప్రారంభం కాకపోతే రావడం, కూర్చోవడం, వినడం, పోవడం అనేది యాంత్రికంగా మారిపోద్ది. యాంత్రికంగా మారిపోతే మనం పరిసయ్యులు అవుతాం. పరిసయ్యుల తత్వం ఏంటి? యూదుల రాజుగా ఎక్కడ పుట్టాడు రా అనగానే టక్కుమంటా వెతికి మీకా పుస్తకాన్ని తీశారు. తీసి ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు రాజా? ఎలయనగా యోధా దేశ బెత్లెహేమ యోధా ప్రధానంలో టకటకటకమండి చెప్పాడు. ఒక్కడన్ని వెళ్ళాడా? చెప్పండి, వెళ్ళాడా? వెళ్ళా. అంటే వీళ్ళకి రెఫరెన్సులు తెలుసు, ప్రిఫరెన్సులు తెలియదు. వాక్యం తెలుసు, నడవడం తెలియదు. అందుకే పరిసయ్యులు అయ్యారు వాళ్ళు. అందుకే అన్నాడు, వాక్యం 2 రకాల మనుషులు తయారు చేస్తుందంట. అయితే యేసు ప్రభు అన్నా అవ్వాలి, లేదా సాతానన్నా అవ్వాలి. సాతానికి కూడా తెలుసు కదా వాక్యం. యేసు ప్రభు దగ్గరికి వాక్యం, అందుకే శ్యాంబాబు గారు అనేవాళ్ళు, వాక్యం గారి దగ్గరికి వాక్యమే తీసుకొని వచ్చాడంట. యేసు ప్రభు పేరేంటి? వాక్యం. వాక్యం గారి దగ్గరికి వాక్యాన్ని తీసుకొని వచ్చాడు. సాతానుడికి ఎవరిని ఎక్కడ, ఎలా, ఎప్పుడు పడేయాలో తెలుసు. అందుకనే ప్రియులారా, మనం మెలకువగుందాం, దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు ప్రార్థనలో ఉందాం. ముగించుకోగలిగాం. ఆదివారాలు వింటున్నాం, బైబిల్ స్టడీస్లో వింటున్నాం, ఎన్ని వాక్యాలు వింటున్నామో. దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఇదే ప్రశ్న, వాక్యానికి విలువ ఉందా